అజిత్ దోవాల్ జాతీయ భద్రతా సలహాదారు, భరతమాత ముద్దుబిడ్డ. 1945 జనవరి 20వ తారీఖున గర్వాలి తెగ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి అజిత్ కుమార్ దోవాల్ నేడు భారతదేశానికి ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విశేషమైనటువంటి సేవలు అందించారు. జనవరి 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఎవరికైతే దేశం మీద భక్తి ఉందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, తక్కిన వాళ్ళు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. చూస్తే ఫుల్ వీడియో చూడండి, లేదంటే వెళ్ళిపోండి. అజిత్ కుమార్ దోవాల్ గారి గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఈయన గర్వాలి బ్రాహ్మణ కుటుంబంలో యునైటెడ్ ప్రావిన్స్ అంటే ప్రస్తుతం ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఆ యొక్క ప్రాంతంలో గిరి బనేల్చున్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కూడా సైన్యంలో పనిచేసేవారు. అయితే 1968లో అంటే 1945లో పుట్టిన ఈయన 23 సంవత్సరాల వయసులోనే కేరళ క్యాడర్ ఐపీఎస్కు అధికారి. సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్లోని రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపై ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో ఈయన పీజీ చేశారు. 1968లో కేరళ ఐపీఎస్ క్యాడర్లో ఈయన పనిచేశారు. పంజాబ్, మిజోరాం ప్రాంతాల్లో కూడా తిరుగుబాటు నిరోధక చర్యల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. 1999 కాందహార్లో చిక్కుకున్న భారత IC-814 అనే విమాన ప్రయాణికుల విడుదల కోసం అనేక సంప్రదింపులు జరిపారు మన అజిత్ దోవాల్. ప్రత్యేకించి 1971 నుంచి 1999 మధ్య జరిగిన దాదాపు 15 విమానాల అపహరణ అంటే హైజాక్ జరిగినాయి. 15 విమానాలు. ఆ యొక్క హైజాకుల నుంచి కూడా ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడి అనేక చర్యలు చేపట్టినటువంటి ఘనత మన అజిత్ కుమార్ దోవాల్ గారికి ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల కోసం అంటే ఒక విభాగాన్ని దాదాపు దశాబ్ద కాలం నడిపించడమే కాకుండా మరియు సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్లకు సంస్థాపక చైర్మన్గా కూడా పనిచేశారు. MNF అంటే మిజో నేషనల్ ఫ్రంట్ అనేసి తిరుగుబాటు చేసేది. ఆ యొక్క సమయంలో లాడ్గెంగా నాయకులు అంటే వారి యొక్క ఆ యొక్క టీం పేరు అది లాడ్గెంగా అనేది. ఆ నాయకుల్లో 7గురిలో 6గురిని అజిత్ దోవాల్ చాకచక్యంగా తన వైపు తిప్పుకోగలిగారు. ఎందుకంటే అజిత్ దోవాల్ గారికి ఒక విశేషమైనటువంటి ప్రతిభ ఉంది. 2 నిమిషాలు మనతో మాట్లాడితే మన మనసులో ఏముందో తెలుసుకోగలుగుతారు. ఆయన ఎంతటి గనుడు అంటే ఎంతటి తీవ్రవాదులైనా సరే ఆయన్ని తను లోపరుచుకునేటటువంటి సామర్థ్యం కూడా కలిగిన వ్యక్తి అజిత్ దోవాల్ గారు. 1988లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో ఈ యొక్క ఉగ్రవాదులంతా కూడా చొరబడి ఆ స్వర్ణ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని చూశారు. అయితే ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తన్ను పాకిస్తాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు. అక్కడ ఎంతమంది వారి యొక్క సంఖ్య ఉంది, వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఇవంతా కూడా మన యొక్క భద్రతా దళాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు అజిత్ దోవాల్. ఆ యొక్క సమాచారంతోనే ఆ యొక్క ఉగ్రవాదులంతా కూడా ఏరివేశారు మన భారత సైన్యం. స్వర్ణ దేవాలయంలో ఒక్క గోడ కూడా ఒక ఇటుక కూడా బయట రాకుండా స్వర్ణ దేవాలయాన్ని కాపాడారు మన అజిత్ దోవాల్. ఈ రకంగా అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టారు. దాదాపు 7 నుంచి 9 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో గూఢచర్యం చేశారు. పాకిస్తాన్లో గూఢచర్యం చేయడం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసి వెళ్ళిపోవడమే. పాకిస్తాన్లో 7 ఏళ్ళు ఆయన ఏమంటే సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నారు. 1990 ఆ ప్రాంతాలు ఏమంటే ఉగ్రవాదుల యొక్క కదలికలు చాలా బలంగా ఉండేవి. ఆ సమయంలోనే అజిత్ దోవాల్ గారు మన పాకిస్తాన్లో 7 ఏళ్ల పాటు గూఢచర్యం చేశారన్నమాట. అదే సమయంలో కాశ్మీర్లో అడుగుపెట్టారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రాయ్ అనే వ్యక్తి లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి విధేయుడిగా మార్చారు. అనుకూలంగా తయారు చేసిన తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. ఒక తీవ్రవాది మనసు మార్చుకొని తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేసేలా చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఇటువంటి ఎన్నో చేశారు మన అజిత్ దోవాల్ గారు. ఆ తర్వాత 1999లో
ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన కాఠ్మండూ ఢిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించినారు. ఈ కాందహార్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది, కాందహార్ హైజాక్ సంబంధించి. ఆ సమయంలో కూడా బందీలందరినీ కూడా విడిపించడంలో, ఆ తీవ్రవాదులతో చర్చించడంలో సఫలీకృతులయ్యారు మన అజిత్ దోవల్ గారు. అంతకుముందు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్కి చెందిన పలు విమానాల హైజాకింగ్ సంఘటనల సమయంలో దోవల్ చర్చలకు వెళ్లారు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాన్ని, నిఘా వర్గాన్ని సమన్వయం చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కూడా బాధ్యతలంతా కూడా దోవల్ గారికి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా వ్యవస్థ జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ కూడా సారథ్యం ఈయన వహించేవారు. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి విడుదలలో ఆ యొక్క హోంమంత్రి ఎల్కే అద్వానీకి సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత మొదటిసారి ప్రధాని మన్మోహన్ సింగ్ అయ్యాక ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా నియమించింది యూపీఏ. కానీ ఆ స్థానంలో ఆయన 8 నెలలే ఉన్నారు. 2005లో ఆయన అధికారికంగా రిటైర్డ్ అయిపోయినా కూడా ఎప్పటికప్పుడు సీక్రెట్ ఆపరేషన్స్లో అన్నింటిలో కూడా ఆయన పాలు పంచుకుంటూనే ఉన్నారు. అయితే 2014లో ప్రధానిగా మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో, బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే ఈ యొక్క అధికారంలోకి వచ్చిందో, వెంటనే ఆయన యొక్క సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి రిటైర్డ్ అయిన వ్యక్తిని కూడా మళ్ళీ ఆయన్ని తీసుకుని వచ్చి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం జరిగింది. ఇప్పుడే కాదు, మన యొక్క సైనికుల్ని చంపిన తర్వాత, ఉరీ ఘటన తర్వాత ఆక్రమిత కాశ్మీర్లోకి, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి నియంత్రణ రేఖ దాటి వెళ్ళి దాడి చేసిన మొట్టమొదటి సంఘటన కూడా, ఆ యొక్క ఆపరేషన్ కూడా అజిత్ దోవల్ గారి వల్లే జరిగింది. ఆ సమయంలో కనుక అజిత్ దోవల్ గారే కనుక లేకుండా ఉండింటే మనకు జాతీయ భద్రతా సలహాదారుగా ఇంతటి ధైర్యమైన నిర్ణయం కూడా మనం తీసుకుంటామంటే అది సందేహమనే చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు. ఒకప్పుడు భారతీయ సైనికుల తలలు పాకిస్తాన్ మనకు బహుమతిగా ఇచ్చేది. ఈనాడు మన వైపు చూడాలంటేనే పాకిస్తాన్కి ఉచ్చపడేలాగా మన సైన్యాన్ని తీర్చిదిద్దడంలో అజిత్ దోవల్ గారి పాత్ర ఎంతో కీలకం. ఈ మహనీయుడు 80 ఏళ్ల వయసులో కూడా చంటి పిల్లాల్లాగా పరిగెత్తున్నాడు. దేశం కోసం, దేశం కోసం, దేశం కోసం. కంటి చూపుతోనే ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో గ్రహించగలిగినంత స్థాయి కలిగినటువంటి ఈయన, సామర్థ్యం కలిగిన ఈయన 100 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించి భారతదేశానికి ఇలాగే సేవలు అందించి మనలందరినీ కూడా రక్షించాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అజిత్ దోవల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన ట్రెండింగ్ అండ్ డివోషనల్ ఛానల్ తరపున భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం, భారత్ మాతా కీ జై. జై హింద్.